సిగ్గుందా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, తట్లే తౌడు పోసుకొని బుక్తున్నావా? సరే, నీకు జగన్ జయంగా, ఆయన సర్కార్ జయంగా, ఆయన పథకాలు జయంగా మంచి జరుగుండొచ్చు, ఆయన మీద ఆపుకోలేని అభిమానం ఉండొచ్చు. అట్లని నువ్వు చస్తానుడే కాకుండా కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని కూడా చంపుతానంటే నువ్వేం భర్తవి, ఏం తండ్రివి? అయినా ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీ జగనన్న కూడా తెల్లారులేసి వాళ్ళ పనాలు చూసుకుంటుర్రు. నీకేం పుట్టింది మరి? ఆ పిల్లల్ని చూడు, ఏం పాపం తెలియని నా బుడ్డ పిల్లగాలని ఎట్లా చంపబుద్ధి అవుతుంది నీకు? ఇటుడు కన్నది నేను, తండ్రి నేను కాబట్టి బాజాప్త సంపుడు కూడా నా చేతిలోనే ఉందనుకుంటే దమాక్ల మరి పెండుందా, ఇంకేమన్నుందా? మా 4 పానాలు పోయినా నష్టం లేదు, జగన్కు మాత్రం మంచి జరగాలన్నట. వచ్చిండాయ మోతవారి మొగాయన, ఈయన చచ్చి మళ్ళా ఎలక్షన్ పెట్టి జగనన్నను గెలిపిస్తాడట. ఇక ఈ ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి సాల్ మస్తయింది కానీ పట్టుకపోయారు. శాతనైతే ఏదైనా పనికొచ్చే పని చేసుకో, పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకో, గంతేగాని ఇంకోసారి పిచ్చి పిచ్చి కథలు పడితే చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉత్త ఊకోరు చూడు. నడవాసా, మా ముచ్చట మేము వెనక సిరి చెప్తాము, గట్టిగానే మాల్ మసాలా మంచిగా దట్టి చారుసుకుంటాం గానీ నువ్వు చెప్పుకరానా నీ ముచ్చట. నా బిడ్డలు, నా భార్య, మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు, రాష్ట్రపతి దగ్గర కూడా, రాష్ట్రపతి గారి దగ్గర కూడా, ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చెయ్యాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదాట్లో దూకి చచ్చిపోతామండి. నా భార్య, మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు, యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. అది ఇన్నర్గా, జగన్ కు ఓట్లేసినా గాని ఎట్లోడిపోయిండు, విచారణ చేపియాలి అనుకుంటా బ్రాహ్మణగూడెంలో ఉండే ఈయన భార్య పిల్లలతోని కొవ్వూరు గావన్ బ్రిడ్జ్ మీదకెళ్లి గోదాట్ల దుంకుతా అని వచ్చిండు. అంటే మరి గట్టిగనరని ఫీల్ అయి మళ్ళేమన్నా చేసుకుంటా అని బెదిరిస్తావేమో గాని సిగ్గుందా నీకు? కడుపుకు అన్నం తింటున్నావా, తట్లే తౌడు పోసుకొని బుక్తున్నావా? సరే, నీకు జగన్ జయంగా, ఆయన సర్కార్ జయంగా, ఆయన పథకాలు జయంగా మంచి జరుగుండొచ్చు, ఆయన మీద ఆపుకోలేని అభిమానం ఉండొచ్చు. అట్లని నువ్వు చస్తానుడే కాకుండా కట్టుకున్న భార్యని కన్న బిడ్డల్ని కూడా చంపుతానంటే నువ్వేం భర్తవి, ఏం తండ్రివి? అయినా ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మీ జగనన్న కూడా తెల్లారులేసి వాళ్ళ పనాలు చూసుకుంటుర్రు. నీకేం పుట్టింది మరి? ఆ పిల్లల్ని చూడు, ఏం పాపం తెలియని నా బుడ్డ పిల్లగాలని ఎట్లా చంపబుద్ధి అవుతుంది నీకు? ఇటుడు కన్నది నేను, తండ్రి నేను కాబట్టి బాజాప్త సంపుడు కూడా నా చేతిలోనే ఉందనుకుంటే దమాక్ల మరి పెండుందా, ఇంకేమన్నుందా? మా 4 పానాలు పోయినా నష్టం లేదు, జగన్కు మాత్రం మంచి జరగాలన్నట. వచ్చిండాయ మోతవారి మొగాయన, ఈయన చచ్చి మళ్ళా ఎలక్షన్ పెట్టి జగనన్నను గెలిపిస్తాడట. ఇక ఈ ముచ్చట తెలిసి పోలీసులు వచ్చి సాల్ మస్తయింది కానీ పట్టుకపోయారు. శాతనైతే ఏదైనా పనికొచ్చే పని చేసుకో, పెళ్ళాం పిల్లల్ని మంచిగా చూసుకో, గంతేగాని ఇంకోసారి పిచ్చి పిచ్చి కథలు పడితే చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉత్త ఊకోరు చూడు. నడవాసా.